హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక రైతులందరికీ కూడా మనకు ఈ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి 4 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే వచ్చాయి. మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు ఇక మరి కాసేపట్లో డబ్బుల పంపిణీని ప్రారంభిస్తామని అసెంబ్లీలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. మరి ఇది నిజమా కాదా, మరి ఈరోజైనా సరే మనకు డబ్బులు పడుతున్నాయా లేదా, ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి, ఏ జిల్లాల వారికి డబ్బులు పడవు అనే విషయాలన్నీ కూడా మనమైతే తెలుసుకుందాం. ఇక దీంతో పాటుగా మనకు పిఎం కిసాన్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మరి పిఎం కిసాన్ కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు 2,000 రూపాయలు అయితే జమ అవుతున్నాయి అన్నమాట పిఎం కిసాన్కి సంబంధించి. మరి పిఎం కిసాన్ 19వ విడత డబ్బులు, అలాగే రైతు భరోసా 4 ఎకరాలకు 24,000 రూపాయలు జమ అవుతాయా కాదా అనే విషయాన్ని అయితే మనం తెలుసుకుందాం. చాలామంది రైతులు ఏంటంటే మనకు ఈ యొక్క డబ్బులు రావని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారనమాట. మరి డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే మనం ఇక్కడ తెలుసుకుందాం. చాలామంది రైతులు అయితే చూసి వెళ్ళిపోతున్నారు, కానీ వీడియోని అయితే లైక్ చేయట్లేదు, అలాగే మనకు షేర్ కూడా చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తేనే మరిన్ని అప్డేట్స్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మీకు ఎటువంటి అప్డేట్స్ కూడా తెలియవు అనమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం వస్తూ ఉంటాయి. ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాలి. మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు చూసుకుంటే రైతు భరోసా ద్వారా 3 ఎకరాలకు 18,000 రూపాయలను అయితే అందించడం జరిగింది. మరి 3 ఎకరాలకు 18,000 రూపాయల్లో భాగంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ప్రస్తుతానికి 18,000 రూపాయలు అయితే జమ అయిపోవడం జరిగింది. మరి 4 ఎకరాలకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 24,000 రూపాయలు అయితే ప్రస్తుతానికి జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. మరి ఈ రోజు నుంచే డబ్బులు వేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఇది మంచి అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈరోజు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 4 ఎకరాలకు 24,000 రూపాయలు అయితే జమ అవుతున్నట్లు కూడా ఆదేశాలు అయితే వచ్చాయి. మరి ఈరోజు కొన్ని జిల్లాల వారికి డబ్బులు వేస్తామని చెప్తూ ఉన్నారు. మరి ఈరోజైనా డబ్బులు వేస్తారా లేదా అని చెప్పి రైతులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి డబ్బులు వేసేది వేయిందంతా కూడా ప్రభుత్వం ఇష్టం. మరి ప్రభుత్వం కనుక విడుదల చేస్తే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే చాలా ఈజీగా జమ అయిపోతాయి. లేకపోతే మరికొంత సమయం తీసుకుని రైతులకైతే ఈ డబ్బులు జమ చేయడం పక్కా అని మాత్రం అనేది తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది. మరి రైతులకైతే ప్రస్తుతానికి ఈ విధంగా డబ్బులు అయితే పడతాయి మరి కాసేపటి నుంచి. ఇక పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం కూడా మనకు 19వ విడత డబ్బులను అయితే విడుదల చేసింది. 2,000 రూపాయలను 6,000 రూపాయల చొప్పున 4 ఎకరాలకు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. మరి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో మనకు మరొక అప్డేట్ ద్వారా కూడా మీకు మెయిల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ వస్తుందన్నమాట కేంద్ర ప్రభుత్వం. మరి 3 విడతల్లో 6,000 రూపాయల్లో విడుదలలో భాగంగా ఏంటంటే ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం మనకు ఈ పిఎం కిసాన్ సాయం ద్వారా అంటే పిఎం కిసాన్ ద్వారా ఎంత డబ్బులు ఇచ్చిందని చూస్తే మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ పిఎం కిసాన్ కింద వారికి 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. మరి 3 విడతల్లో 6,000 రూపాయల్లో భాగంగా ఇప్పటి వరకు కూడా 18 విడతల డబ్బులను అయితే విడుదల చేస్తుందన్నమాట. 18 విడతలను పూర్తి చేసి తాజాగా మనకు 19వ విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ 19వ విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా 2,000 రూపాయలు అయితే రావడం జరిగింది. మరి 2,000 రూపాయల విడుదలలో భాగంగా ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే ఇస్తూ ఉందన్నమాట. మరి ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు మనకు ఈ పిఎం కిసాన్ 19వ విడత డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి 19వ విడత కింద డబ్బులు పడుతూ ఉంటేనే 20వ విడతకు సంబంధించి కూడా కసరత్తులు అయితే మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. మరి 20వ విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా
నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం అయితే వారికి డబ్బులు అయితే వేయబోతుంది అనమాట. ఇక ఇప్పటికే మనకు అనేక విధాలుగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సాయం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇది చాలా మంచి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయల విడుదలలో భాగంగా మనకు త్వరలోనే అంటే ఈ నెల 30 తారీఖు నుంచి కూడా 20 విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు. మరి 20 విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా 2,000 రూపాయలు అయితే వస్తాయి. మరి అన్నదాత సుఖి అంటే రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు 3 ఎకరాలకు 18,000 వచ్చాయి. మరి మిగిలినటువంటి వారికి మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. 4 ఎకరాల వారికి 24,000 రూపాయలు, ఇక 5 ఎకరాల వారికి 30,000 రూపాయలు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి దీని ప్రకారం మీకు రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఈ విధంగా మీకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మరి రైతు భరోసాకు సంబంధించి కూడా ఈ వారంలోనే 4 ఎకరాలకు 24,000 రూపాయలను వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతులకు మేలు చేసే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే వేస్తున్నాయి. కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో మన తెలంగాణలో రైతు భరోసా ద్వారా మరి ఈ వారం నుంచే 4 ఎకరాలకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మనకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 24,000 రూపాయలు అయితే వస్తాయి. ఇక దీంతో పాటుగా మనకు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ 20 విడత కింద 2,000 రూపాయలను అయితే విడుదల చేస్తామని చెప్తూ ఉంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం కనుక మీకు రావాలంటే తప్పకుండా మీరు ఎప్పటికప్పుడు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు తాజాగా డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే చేసుకుంటారో ఈ విధంగా మీకు అప్పుడే డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ సాయాన్ని అయితే మీకు అందిస్తూ ఉంటాయి. తప్పకుండా మీకు ఈ యొక్క పథకాల ద్వారా మేలు అయితే జరుగుతూ ఉంటుంది. ఇక త్వరలోనే మనకు 4 ఎకరాలకు 24,000 రూపాయలు వస్తున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు నేను మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను. తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. తప్పకుండా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం అయితే మీకు అందుతూ ఉంటుంది. మీకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తప్పనిసరిగా మీకు అందిస్తూ ఉంటాను. తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. ఎక్కడా కూడా ఆపకుండా చూసినందుకు మీరు లైక్ చేయండి వీడియోని, అలాగే షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా ఎప్పటికప్పుడు ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. దయచేసి వెంటనే ఇలా చేయండి. మరిన్ని అప్డేట్స్ని మీరు తెలుసుకోండి.